కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంకా కార్పొరేటర్ అన్నట్లుగానే మాట్లాడుతున్నాడని విమర్శించారు. మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్ హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన అనిల్, చిత్తశుద్ది ఉంటే కేంద్రంలో మోదీ సర్కార్ చేత కులగణన చేయించాలని సవాల్ విసిరారు. బీసీల రిజర్వేషన్ పెంపుపై చట్టం చేయబోతున్నామన్న అనిల్, చట్ట సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడికి బండి సంజయ్ కలిసి రావాలన్నారు. నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉండి భారత రాజ్యాంగం పట్ల విధేయతను ప్రదర్శిస్తానని, విశ్వసనీయతను చూపుతానని చెప్పి ప్రమాణం చేసినవాడు ఇంకా కార్పొరేటర్ని అని అనుకుంటున్నట్టు. ఒక కేంద్ర మంత్రిగా బాధ్యత ఉంటుంది. కార్పొరేటర్ స్థాయి మాట్లాడినప్పుడు అది ఆ టెరిటరీ వరకే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశ పౌరునిగా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, ఆ స్టేట్మెంట్ సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఇప్పుడు బండి సంజయ్ని అడుగుతున్నా, కులగణన చేయాలన్నా వద్దా? బండి సంజయ్, నువ్వు బీసీల పక్షపాతివా కాదా? నీ కరీంనగర్లో బీసీల సపోర్ట్ లేకుండా నువ్వు గెలిచినవా? బీసీలు కన్నేరే చేస్తే కనబడకుండా పోతావు. ఇవాళ బండి సంజయ్కి నేను సవాల్ విసురుతున్నా. నీ ముందట 3 ఆప్షన్స్ ఉన్నాయి. బండి సంజయ్, మోడీ మోకరిల్లుతూ మోడీ భజన చేసుకుంటా బతుకుతావా? బతుకు. మోడీ దగ్గరకు పోయి కాళ్ళు పడతావా, బతిమలాడతావా, గజవ పడతావా? అన్న, ఈ దేశవ్యాప్తంగా కులగణన చేయి, మా బీసీలకు న్యాయం చేయని చెప్పేసి చేస్తే అదొక ఆప్షన్ నీ ముందట ఉన్నది. ఏవో బీసీలు చీదరించుకుంటారు నేను చూస్తే. వదిలేసే, మోడీ చేయి అంటుండు కదా, వదిలేస్తే నీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే రాజీనామా చేయి, పదవికి రాజీనామా చేయి, బయటికి రా అందరం.